నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. మనము ఈ చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ దాన్ని ఫర్గెట్ఫుల్నెస్ అనుకుంటాం. అంటే నేను మర్చిపోతున్నాను, గుర్తుపెట్టుకోలేకుంటున్నాను. కానీ ఇది యాంగ్జైటీ వల్ల జరుగుతుంది. అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్. అంటే మన సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం వల్ల, ఈ లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఈ చిన్నవి మర్చిపోతుంటాం. సో అందుకని ఇదేదో పెద్ద జబ్బు, చిన్నవి మర్చిపోతున్నాను, కీస్ ఎక్కడో పెట్టాను మర్చిపోయాను, ఈ డబ్బా ఎక్కడో పెట్టాను మర్చిపోయాను, ఈ శానిటైజర్ ఇక్కడ ఉండేది అక్కడ లేదు, ఇలాగా చిన్నవి మర్చిపోతున్నాను, పనులు కూడా కొన్ని హాఫ్ చేసుకొని వస్తున్నాను ఇంటికి అని అనుకుంటుంటాం. కానీ ఇతను ఏంటంటే లోపల ఆందోళన వల్ల సరిగ్గా పని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం, పెట్టిన వస్తువుని ఎక్కడ పెట్టితే మర్చిపోయడానికి గుర్తు లేకపోవడం, దానివల్ల ఈ చిన్న విషయాలు మర్చిపోతుంటారు. సో ఇది ఆందోళనకి సంబంధించినది, నాట్ మెమరీ ప్రాబ్లం. ఈ మెమరీ ప్రాబ్లమ్స్ వెరీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లు ఉంటాయి. బట్ ఈ మెమరీ అంటే మెమరీ లాస్ ఆఫ్ మెమరీ ఎలా ఉంటుంది అంటే అతను మర్చిపోయాడు అన్న విషయానికి అతనికే గుర్తుండదు. సో యూజువలీ ఇది డిమెన్షియా అంటాం, ఆల్జీమర్స్ డిసీజ్ అంటాం. ఇది పెద్దవాళ్ళలో ఉంటుంది. ఆఫ్టర్ 60s ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. యంగ్ పిల్లల్లో ఇలాంటివి మెమరీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ, రేర్ ఉంటాయి. బట్ మెమరీ డిమెన్షియా ఉంది, మెమరీ ఇష్యూస్ ఉన్నాయి అంటే అతను మర్చిపోయాడు అన్న విషయం అతనికే తెలియదు. మీరు మర్చిపోతున్నారన్న విషయం మీకు గుర్తుంది, తెలుస్తుంది, బట్ అనేబుల్ టు రికవర్ ఫ్రమ్ ఇట్ అంటే అది ఆందోళనకి సంబంధించింది, లాస్ ఆఫ్ ఫోకస్కి సంబంధించింది, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి సంబంధించింది. ఇవి అంతా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్లో ఒక భాగం, ఒక సిమ్టమ్ అది. సో దీన్ని గుర్తించి దీని నుంచి రికవరీ అంటే ఫోకస్ ఎలా చేయటము, కొద్దిగా రిలాక్సింగ్ థెరపీస్ తీసుకోవటము, మరీ ఆ ఆందోళనలో ఉంటే దానికి తగ్గ మెడికేషన్స్ తీసుకోవడము, ప్రొఫెషనల్ వర్క్ అంటే కొద్దిగా టాక్ థెరపీ, ఎలా మెమరైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ పోయే ముందు ఏది చదవాలి, ఇలాంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని టిప్స్ తెలుసుకోవడం ద్వారా దీని నుంచి రికవరీ అవ్వచ్చు. సో స్టిల్ ఈ ఫోకస్తో పాటు లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో పాటు వాళ్ళు రకరకాలైన డైలీ ఫ్యాక్టర్స్ అంటే డైలీ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, స్లీప్ కానీ, అపిటైట్ కానీ, సెక్షువల్ థాట్స్ కానీ, ఈజీ టియర్ఫుల్నెస్ కానీ, ఇలాంటివి సిమ్టమ్స్ అసోసియేట్ అయి ఉంటే మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోబడుతుంది. సో ఈ చిన్న టిప్స్ పాటించి ఈ ఫర్గెట్ఫుల్నెస్ని వాళ్ళు ఈజీగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.